చెప్పు సుజ్జి, ఈ సంక్రాంతి సెలవులల్లా ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం అని మనల్ని చాలా మంది వాట్సాప్లలో అడుగుతూ ఉన్నారు. మోకిళ్ళ లాంటి క్యాంప్ పెడితే బాగుంటుందని ప్లాన్ చేశారు కదా. మనోళ్ళు చాలా మంది గట్టిగానే అడుగుతున్నారు. చాలా డిమాండ్ కూడా ఉంది. ఒక దశలో ఏ సెలవులు వస్తే నరేష్ వాళ్ళ ఫ్యామిలీ ఏ టూర్ వేస్తుంది, వాళ్ళతో పాటు మేము వస్తాము అనే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. అవును, బీచ్కి వెళ్తారా అన్న, వైజాగ్ ఇక్కడ వైజాగ్ అయినా వచ్చారు, ముంబై అయినా వచ్చారు. అసలు వాళ్ళకి పిల్లలు చాలా డిస్టర్బ్ అవుతున్నారు, పిల్లలు కానీ ఫ్యామిలీలో సమస్యలు కూడా ఉన్నాయి. అందుకని కొంచెం ట్రైనింగ్ లాగా ఉంటుంది, వెసులుబాటు అనేసి అనుకుంటాను అందరూ. చాలామంది రిలాక్స్ కావడానికి, రీఫ్రెష్ కావడానికి టైం కేటాయించట్లేదు. ఫ్యామిలీతో గడపడానికి ఇంట్లోనే ఉంటారు. ఈమె ఫోన్ ఈమె, అతని ఫోన్ అతను, టీవీకి పిల్లలు కనెక్ట్ అయిపోయి 1-2 రోజులు సెలవులు ఉన్నా రొటీన్గా గడిపేస్తూ ఉన్నారు. చాలా డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయి ఫ్యామిలీస్లో. సో ఇది ఒక క్యాడర్ క్యాంప్ లాగా పిల్లలకి, పెద్దలకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, తర్వాత ఏజ్ లిమిట్ అంటూ లేకుండా అందరూ అయితే మనము విజయవాడలో పెట్టినప్పుడు ప్యూర్ బ్లాక్ షర్ట్స్ వేసుకోవాలి 5 రోజులు అని పెట్టినాము. ఇప్పుడు అలాంటివి ఏం లేవా రెస్ట్రిక్షన్? తర్వాత ఉదయం 8 గంటలకి క్లాసు, రాత్రి 10 దాకా క్లాసులు అన్నాం. ఇప్పుడు చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా. ఇది 5 రోజుల క్యాంపు రిసార్ట్స్ లోనేనా, బయటికి వెళ్ళే పని ఏమీ ఉండదు? యాక్చువల్లీ మనం బెంగళూరులో పెట్టినప్పుడు 4 days క్యాంప్లో ఒకరోజు మైసూరు, ఊటీ వెళ్ళొచ్చినాం, బాగా ఎంజాయ్ చేసిండు. ముంబైలో పెట్టినప్పుడు ఒకరోజు ముంబై దర్శనం పెట్టినాం, ఒకరోజు పూణే మహాత్మా జ్యోతిరావు పూలే ఇల్లు చూడడం ఖండాల పెట్టినాం. అక్కడ సరిపోలేదు. అవును, వైజాగ్లో పెట్టినప్పుడు బాగా సరిపోయింది. కానీ 3 రోజులు అన్ని క్లాసులే, పొద్దు నుంచి రాత్రి దాకా. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఏముండదు కదా. మన వాళ్ళు వెళ్ళి ముందే చూసొచ్చారా? చూసొచ్చు. వీడియో పెట్టారా లేదా? పెట్టి కొంచెం ఆ వీడియో పెట్టేసేయండి. డియర్ ఫ్రెండ్స్, మేమిద్దరము ఈ సంక్రాంతి సెలవుల్లో రొటీన్ లైఫ్కి భిన్నంగా ఒక మంచి రిసార్ట్ బుక్ చేసుకున్నాం. ఫుల్ గ్రీనరీ, పెద్ద పెద్ద చెట్లు, ఒక పెద్ద స్విమ్మింగ్ పూలు, అలాగే చిల్డ్రన్స్ గార్డెను, ఊయలలు, గ్రీనరీ, ఏసీ హాల్. ఇప్పుడు చలికాలం ఏసీతో ఏం పని ఉంది, కానీ కావలసినంత స్థలము, క్యాంప్ ఫైర్ చేసుకోవడానికి, చలిమంట కాగడానికి, ముచ్చట్లు పెట్టుకోవడానికి, ఫుల్ ఎంజాయ్ చేయడానికి సంక్రాంతి సెలవులు డిజైన్ చేసుకున్నాము. ఆ రిసార్ట్కి వెళ్ళాము. మా కుటుంబం 10 మందిమి, మా 4 పిల్లలు, మేమిద్దరము, అచ్యుత్ తమ్ముడు, శేఖర్ తమ్ముడు కలిపి మేమే 12 మంది మేము. సో ఆడికి వెళ్ళిన తర్వాత రిసార్ట్ చూశాక అనిపించింది దాని కెపాసిటీ 200 అని. అయితే ప్రతిసారి మనం కెపాసిటీ 100-200 అంటున్నాం, వాళ్ళు 500-1000 మంది అవుతున్నారు. ఈసారి అట్లా, ఇది రిసార్ట్ కదా, ప్రైవేట్ రిసార్ట్, ఫామ్ హౌస్ రిసార్ట్ కాబట్టి ఎవరు ముందుగా పేరు నమోదు చేసుకొని ఇందులో యాక్టివ్గా పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళకే లిమిట్ చేద్దాం. వంటకి ఎవరిని పిలుద్దాం, ఎలా ఏంటి? వంటకి అమ్మ వాళ్ళ ఓపిక ముందు ఎవరు సాటి లేరు, వాళ్ళనే పిలుద్దాం. మళ్ళీ బంగారమ్మ, రజీ అమ్మని చాలా ఓపికగా చేస్తారు, టేస్టీగా చేస్తారు. ఆంధ్ర వంటలు, తెలంగాణ వంటలు కూడా ఉంటాయి అలానే. తెలంగాణ వంటలు మనకి ఏది కావాలంటే ఈ 5 days ఏం చేయాలంటే ఏ ఒక్క కాడ కాంప్రమైజ్ అవ్వద్దు, రొటీన్ టిఫిన్స్ ఉండొద్దు. 5 days 5 different types టిఫిన్స్ ఉండాలి. ఇంకా ఓపుకుంటే అమ్మని అడిగి 2 రకాల టిఫిన్లు కూడా చేయమనాలి. మనం తిరుపతిలో కుల నిర్మూలన సభలు పెట్టినప్పుడు అంతమందికి 250 మందికి వడలేసారు. వడలు, ఉప్మా, పోపన్నం, ఇడ్లీ వేశారు, అన్ని రకాలుగా చేయగలిగారు. అలా మంచి టిఫిన్స్
ఫుడ్కి మెనూ ఉంటుంది, టైం టు టైం. అసలు తినలేకపోతున్నాము అనేటట్టే ఉంటుంది మన ఫుడ్. సో స్నాక్స్ కూడా ఉంటాయి, 24 ఎనీ టైం hours. టీ ఉంటుంది. చక్కగా మనకేం బర్డెన్ లేకుండా పిల్లలు ఆటలు ఆడుకోవచ్చు, ఇటు క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, అటు మన జ్ఞానానికి సంబంధించిన విషయాలు కూడా అంశాలన్నీ నడుస్తూనే ఉంటాయి. సో ఎవరికి కావాల్సినవి అక్కడ జరుగుతూనే ఉంటాయి. 5 days క్యాంప్కి వస్తున్నారు కాబట్టి వాళ్ళ లగేజీలో ఖచ్చితంగా స్టీల్ ఒక బాటిల్ ప్లేట్ కంపల్సరీ తెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే బాటిల్ తెచ్చుకోకుండా ఏం కాదు, 200 మెంబర్స్, మన దగ్గర 10 జగ్గులు ఉన్నాయి, వాటిలో వాటర్ నింపి పెడతాము. అట్లా కాదు, ఎవరి బాటిల్ వాళ్ళకు ప్యూరిఫైడ్ వాటర్ తెప్పించి పెట్టేస్తున్నాం కాబట్టి మనకంత బర్డెన్ ఏం కాదు. ఒక తినే ప్లేట్ మాత్రం వాళ్ళ వెంట తెచ్చుకోవడం మ్యాండేటరీ మన కార్యక్రమం ఎక్కడ జరిగింది. తర్వాత చలికాలం కాబట్టి ఒక బ్లాంకెట్, లైట్ వెయిట్ బ్లాంకెట్స్ తెచ్చుకుంటే ఈజీగా ఉంటుంది. మనం ఎక్కడ పడుకున్నా మన బెడ్ అక్కడ మొత్తం అందరికి సరిపోయే హాల్స్, రూమ్స్, పెద్ద పెద్ద హాల్స్, మినీ రిసార్టే కాబట్టి మనం సీరియల్స్లలో చూస్తూ ఉంటాం, సినిమాలలో చాలా విశాలంగా ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ ఉంది, గ్రౌండ్ అసలు లాన్ ఉంటది. ఇది ఉద్యమమా లేక ఎంజాయ్ ప్రోగ్రామా? ఎంజాయ్ కమ్ అంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి. ఇప్పుడు లేడీస్ ఇదేంటో ఊరికే సభలు మీటింగ్ పెట్టి ఇదే చెప్పిందే చెప్తూ ఉంటారు అనకుండా ఇలా కాసేపు విజ్ఞానానికి సంబంధించినవి, కాసేపు పిల్లలు ఎంజాయ్ చేయడానికి, అలా అన్నీ ఉండాలనే ఉద్దేశంతో. కాదు మరి 5 days లో కొంతమంది నాన్ వెజ్ లేకపోతే ముగ్గ దిగని వాళ్ళు ఉంటారు. 5 days లో పెట్టి ఒక రోజు పెట్టిద్దాం. ఒక్కరోజు కాదు, మన ముంబైలో 1000 మందికి 2 పూటలు పెట్టినాం. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఖచ్చితంగా ఒకరోజు చికెన్, మరొక రోజు మటన్, ఒకరోజు ఎగ్ కర్రీ. మటనా? అరే మనం పోయేదే మంచిగా తినడానికి, ముచ్చట్లు పెట్టుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి, ఆటలు పాటలు ఆడుకోవడానికి. అసలు పిల్లల గురించి ప్లాన్ ఏంటి? పిల్లలకి ఫస్ట్ బుక్స్తో వాళ్ళకి కనెక్టివిటీ ఏర్పరచాలి. సో అందుకని డ్రాయింగ్ బుక్స్, వాటికి సంబంధించిన కొంచెం కాంపిటీషన్స్ పెట్టాలనుకుంటున్నాము. తర్వాత బాల్స్, బ్యాట్స్, ప్లే గ్రౌండ్కి సంబంధించిన థింగ్స్ అన్నీ తెచ్చేసి వాళ్ళకి రెడీగా ఉంచి వాళ్ళ ఆటలు వాళ్ళని ఆడిస్తూ వాళ్ళల్లో విన్నర్స్ని మనం గుర్తించి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. పిల్లలు చాలా ఉత్సాహంగా మేమంటే మేము అని పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. చెస్ ఆడొచ్చు, క్యారమ్ ఆడొచ్చు, చిన్న చిన్న పాతకాలపు ఆటలన్నీ నేర్పించేయచ్చు. ఓకేనా? కబడ్డీ ఆడుకోవచ్చు, ఖోఖో ఆడుకోవచ్చు, వాలీబాల్ ఆడుకోవచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు, స్విమ్మింగ్లో కాంపిటీషన్ పెట్టుకోవచ్చు, మార్నింగ్ రన్నింగ్ కాంపిటీషన్ పెట్టచ్చు, స్టోరీ టెల్లింగ్, క్రియేటివ్, వాళ్ళ ఇంగ్లీష్ స్పెల్ బీ టెస్ట్ లాంటిది కూడా పెట్టి బహుమతులు ఇవ్వచ్చు, నాలెడ్జ్ టెస్ట్ పెట్టచ్చు, ఉపన్యాసము. ఒక 5 రోజుల్లో వాళ్ళకి ఒక 10 గేములు పెట్టేద్దాం. 10 గేములలో విన్నర్స్కి బహుమతులు, గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్, పెన్నులు, మంచి విలువైన వాళ్ళు చదవదగ్గ పుస్తకాలు, మంచి ఫొటోస్ గిఫ్ట్గా ఇచ్చి, అసలు ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పటికి ఇన్ని పట్టుకొని పోవాలన్నమాట. ఆట వస్తువులు బోల్డ్ అని కొనేస్తున్నాం, అవన్నీ కూడా ఇద్దాము. ఇవి కాకుండా ఇంకా ఫన్నీ గేమ్స్ ఉన్నాయి కదా ఈ మధ్య. మనము చూస్తే ఏదైనా చిన్న చిన్న కిట్టి ప్యాటీలు చూస్తున్నాం. ఎక్కడికైనా వెళ్తే ఆడ 10-20 మంది ఉంటే ఎట్లా ఆడుకుంటున్నారు. ఇట్లా డిఫరెంట్గా అన్ని 5 days కదా ఈ ప్రోగ్రామ్. వాళ్ళని ఎప్పుడు రమ్మంటారు? మొదటి రోజు 9-10 గంటలకు స్టార్ట్ అయితే 5వ రోజు సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు అయిపోద్ది. ఈ 5 రోజులు పెట్టడానికి ఉద్దేశం ఏంటి అంటే, మనము ఒక ప్రత్యేక వాతావరణానికి వెళ్ళినప్పుడు ఆ వాతావరణంలోకి కనెక్ట్ అవ్వడానికి ఒక హాఫ్ డే పట్టుద్ది. ఒక 5 రోజులు పోతేనే ఊరికి పోయినట్టుగా, టూర్కి పోయినట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ డే తినేటప్పుడు ఎవరిది వాళ్ళు అలగ్ తింటారు. సెకండ్ డే వాళ్ళ జిల్లాల వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. థర్డ్ డే ఆటలల్లో పాటలల్లో పాల్గొన్న పిల్లలు, మహిళలు, ముచ్చట్లు, వాళ్ళ హాబీస్, వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ ప్రత్యేకతలు ఏంటి అని చెప్పుకున్న తర్వాత
ఒక స్పెషల్ ఫ్రెండ్స్ తయారవుతారు. మొన్న నెల్లూరులో పక్క వీధుల వాళ్ళే ఆ మీటింగ్కి వచ్చే వరకు వీళ్ళు మా పక్క వీధే అనేది శ్రీకాంత్కి తెలియలేదు, సుధాకర్కి తెలియలేదు. సో అట్లా దగ్గర ఉన్న వాళ్ళు కూడా కలిసే అవకాశం ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే వాళ్ళకి మా జిల్లాలో వీళ్ళు ఉన్నారు అనేసి గెట్ టుగెదర్ అవ్వడము, చాలా క్లోజ్గా అయిపోవడం కూడా జరుగుతుంది. ఇలా రిసార్ట్స్లో పెట్టినప్పుడు 1 రోజు 2 రోజులు ఉంటే ఎంజాయ్ చేయలేము, ఓకేనా. అందుకే 5 days పెట్టాము. వాళ్ళ మైండ్ రొటీన్గా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలు, అవసరాలు, బంధువులు, మిత్రులు, రొటీన్ జాబ్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే 5 daysలో పిల్లలకి ఎవ్రీడే ఒక 1.5 hour మ్యాజిక్ ట్రైనింగ్ ఉంటుంది. మ్యాజిక్ నేర్పిస్తే పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు ప్రతిరోజు మ్యాజిక్ ట్రైనింగ్ ఉంటుంది. ప్రతిరోజు ఒక 1 hour కరాటే టెక్నిక్స్ నేర్పిస్తారు. ఇష్టం ఉన్న వాళ్ళే వెళ్ళొచ్చు, హార్డ్గా ఉండదు. ఇట్లా మనం చేసే యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి. మనం పర్సనల్గా అసలు బయట వాళ్ళతో సంబంధం లేకుండా చక్కగా అక్కడ ఏం చేసుకున్నా, ఎంత గట్టిగా ప్రాక్టీస్ చేసినా ఎవరు ఫైర్ క్యాంప్ ఫైర్ వేసి రోజు సాయంత్రం క్యాంప్ ఫైర్ వేసి డప్పులతో డాన్స్లు వేసుకుంటాము, పాటలు పాడిస్తాము. అసలు ఇంకా ఫుల్ ఎంజాయ్ బుజ్జి. మనం ఒక్కటే గ్యారెంటీ ఇస్తాం వాళ్ళకి, మీకు మంచి ఫుడ్ ఇస్తాము, పడుకోవడానికి మంచి షెల్టర్ ఇస్తాము, ఇవి 2 ప్రశాంత వాతావరణం ఇస్తాము, మీలాంటి స్నేహితులను ఇస్తాము. మీరు 4 కలిసి ఆడుకోండి, పాడుకోండి. చలికాలం కాబట్టి వేడి నీళ్ళు అంటారేమో, అమ్మ వాళ్ళకి చెప్పి పెద్ద బగౌన్లలో వాటర్ పెట్టిచ్చేస్తే స్నానాలప్పుడు యూజ్ చేసుకో. వేడి నీళ్ళు ఉంటాయి, పాలు ఉంటాయి, టైం టు టైం ఫుడ్ ఉంటుంది, ఫుల్ వాటర్ ఉంటాయి, స్నానాలకి వాటర్ ఉంటాయి, వాష్రూమ్లు 20 వాష్రూమ్స్ ఉన్నాయి, చూసారా, టాయిలెట్లు, బాత్రూమ్స్ ఉన్నాయి. పెద్ద బోర్ బావి, పెద్ద ట్యాంకర్ ఉంది. రండి పిల్లలు రండి, జాయిన్ రా కూర్చో, ఇట్లా కూర్చో. అంతమంది వస్తారు, అంతమందికి ప్లేస్ ఉందా పడుకోవడానికి? ఓ అది చాలా పెద్ద ప్లేస్ నానా. 10-20 మంది పడుకునే రూమ్లు, 40 మంది పడుకునే రూమ్లు. రిసార్ట్ ఉంది కదా, మోకిలా కంటే డబల్ ఉంది, ఇది డబల్ ట్రిబల్ ఉంది. ఇబ్బంది ఉంటుంది, అంత ఫ్రీగా ఉంటది. అక్కడ చుట్టుపక్కల కూడా ఎవరు ఉండరు, ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. ఫుడ్ అల్టిమేట్. అమ్మ వాళ్ళు తినలేక అబ్బా మేము ఇంకా తినలేము అనాల. అంత కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తున్నా చెప్పు. బంగారు నానమ్మ ఎవరు వస్తున్నారు? హిందూ ముస్లిం క్యాటరింగ్స్ కి ఇచ్చేసాం, ఓకేనా. బంగారమ్మ, రజియా వాళ్ళకి ఇచ్చేసాం. వాళ్ళకి ట్రైన్ టికెట్లు బుక్ చేసేసాం, వాళ్ళు వచ్చేస్తామన్నారు. మనకి ఫుడ్ టెన్షన్ పోయింది. అక్కడ ప్రభాకర్ అన్న, ఆవుల మహేష్ అన్న వాళ్ళు రిసార్ట్ బుక్ చేశారు. మన వాళ్ళు 10 మంది వెళ్ళి చెక్ చేసి వచ్చేసారు. డేట్లు ఫిక్స్ అయిపోయాయి. అయితే మనం అప్పుడే చెప్పాము, దసరా సెలవుల్లోనే చెప్పాం, సెప్టెంబర్లోనే చెప్పాము. ఏమని, సంక్రాంతిలో క్యాంప్ ఉంటుందని చెప్పాము, కానీ ఎక్కడ అనేది చెప్పలేదు. అవును, 5 days ఒక సపరేట్ రిసార్ట్ బుక్ చేసుకొని ఫుడ్ టెన్షన్ లేకుండా అన్ని రాయల్ సౌకర్యాలతో ఎంజాయ్ చేయడానికి ఎన్ని డబ్బులు కేటాయించవచ్చు? ఒక 10,000 అయితే కదా. ఒకరికి 5 రోజులకి తినడానికి, పడుకోవడానికి, అన్నిటికీ 10,000 అవుతాయి. కానీ మనం ఎంత బడ్జెట్లో ప్లాన్ చేసామో తెలుసా? 5,000. 10 సంవత్సరాల కంటే కింది వాళ్ళందరికీ 2,000, 11 సంవత్సరాల నుంచి 99 సంవత్సరాల వయసు వాళ్ళకి 3,000. 100 సంవత్సరాలు 100 సంవత్సరాలలో రావద్దు. సో 2,000 and 3,000. ఒక ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకో, 10 years లోపు వాళ్ళకి 2 to 4,000, 2 పెద్దవాళ్ళకి 3,6. 10,000లో 5 days మీ కిచెన్కి తాళం వేసి వచ్చేయండి, మీ టీవీ బంద్ చేసి వచ్చేయండి. అలాగే మీ ఫోన్ ఇట్లా పక్క పడేస్తే మీ ఫోన్ బాధపడాలి, రే మీరేంట్రా నన్ను పట్టించుకోవట్లేదు అని కొంతమంది ఫీల్ అవుతారు. కొంచెం ముందు చెప్తే ఆ డబ్బులు మేము అరేంజ్ చేసి అట్లా అనుకుంటున్నాం. ఇవాళ 30 రుజి, రేపు 31st. ఈ 3 days ఒక్కొక్కరు 1,000-2,000 రూపాయలు ఖర్చు పెడతారు. ఈ ఖర్చు పెట్టొద్దు, దాచుకోవాలనే కదా మనము 10th నుంచే పెడుతున్నాం. సంక్రాంతి సెలవులకు ప్రతి ఇంట్లో బంధువులు కానీ వీళ్ళు ప్రయాణం చేయడం కానీ కామను, ప్రయాణం ఖర్చు కామను. అక్కడ చికెన్, మటన్, పూరీలు రకరకాలుగా ఎంజాయ్ చేయడానికి కామన్. అడుగుతాను, అడగని 2 minutes ఏమవుద్ది? ఆట వస్తువులు ఉంటాయా మాకు? ఓ పొల్లు